చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ సమయములో ప్రాముఖ్యమైన వాక్య భాగంలోనికి మేము వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. నీవు మాట్లాడడానికి నీవు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటావు. వినే బిడ్డలు వాళ్ళ హృదయాలు సిద్ధపరచుకొని గ్రహించు శక్తిని వారికి అనుగ్రహించి వారి జీవితాలు నీకు మహిమకరంగా జీవించినట్లుగా ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా నాతో మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా బలపరచమని మీ పాదాలకే అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక పల్లవి శరణాన్ని మనం పాడుకుందాం. దయచేసి అందరూ కూడా మనసు పెట్టి పాడదాం. ఈ పాటను పాడుకుందాం. పల్లవి శరణం. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక, మహాగణుడ నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి మలాకి గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుందాం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందుచేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకొని
బలిగా అర్పించినెడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించినెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చినెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఆమేన్. ఆయన అడుగుచున్నాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఆయన? ఏమని అడుగుతున్నాడు ఆయన? నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, దేవుని బలిపీఠం మీద మనము ఏమర్పిస్తున్నామట చెప్పండి? అర్థమవుతుందా తెలుగు? మరెందుకు మాటలు రావట్లేదు? నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పిస్తున్నారు అంటున్నాడు ఆయన. దేవుని పరిశుద్ధమైన బలిపీఠము మీద మనము ఏం అర్పిస్తున్నామట? అపవిత్రమైన దానిని అర్పిస్తున్నామట. దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు మనల్ని, మనము ఏం అర్పిస్తున్నాం? ఏమి అర్పించాలి? ఆయన బలిపీఠము మీద అర్పించాల్సింది ఏంటి? ఎటువంటిది ఆయన కోరుకుంటున్నాడు? దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది పనికిరాని దానిని కాదు, వ్యర్థమైన దానిని కాదు, పాచిపోయిన దానిని కాదు, ఎందుకో పనికిరాని దానిని కాదు. అంటే దేవుని దృష్టిలో నీవు ఎంత చక్కగా, ఎంత పరిశుద్ధంగా దేవునిలో నీ జీవితాన్ని గడుపుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బలిపీఠం మీద మనము ఏమర్పిస్తున్నామో అది అవగాహన కలిగి ఉండాలి. అది కలిగి లేకపోతే నువ్వు అర్పించి వెళ్ళిపోయేది అది ఎటువంటిది అయి ఉంటుందో తెలుసా? అపవిత్రమైనది, వ్యర్థమైనది, ఎందుకు పనికిరానిది అర్పించేసి వెళ్ళిపోతున్నారు. దేవుడు అంగీకరిస్తున్నాడా? అటువంటిదేనా దేవుడు కోరుకుంటున్నాడు? అటువంటిదేనా మనం అర్పించాలి? అంటే దేవుడు అంత చులకనైపోయాడా? ఏదో ఆయన ఏమీ లేనివాడుగా మనల్ని ఈ బలులు అర్పించమని అడుగుతున్నాడా? ఎందుకు మనల్ని కోరుకుంటున్నాడు? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన సమస్తమును సృష్టించాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. సమస్తము ఆయన వలనే కలిగాయి. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఆయన కలిగింప చేస్తే మనము అనుభవిస్తున్నాం, తృప్తి పొందుకుంటున్నాం, సంతోషిస్తూ ఉన్నాం. ఆయన ఇవ్వకపోతే నీకు తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, ఏ మాత్రము కూడా నీ జీవితానికి అర్థము ఉండదు. మన జీవితమునకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చి ఇస్తున్నాడు. కనుక ఆయన ఏమీ లేనివాడుగా మనల్ని అడగడం లేదు. ఆయన అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా
ఆయన చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, నా బలిపీఠం మీద మీరు అర్పిస్తున్నది ఏంటి? మీరు ఏమి అర్పించటానికి నా యొద్దకు వస్తున్నారు? ఏదో 10 రూపాయలు వేసి వెళ్ళిపోతే ఆ 10 రూపాయలను బట్టి నేను సంతోషిస్తాను అని మీరు అనుకుంటున్నారా? నేను తృప్తి పొందుకుంటాను అని అనుకుంటున్నారా? లేక మీరు దశమ భాగములు ఇచ్చేసి వెళ్ళిపోతే వాటిని బట్టి నేను తృప్తి పొందుతున్నాను అని మీరు అనుకుంటున్నారా? లేక మీకు కలిగిన వాటిలో నుండి మీకు తోచినవి తీసుకుని వచ్చి మందిరానికి లేక సంఘానికి మీరు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే వాటిని బట్టి దేవుడు తృప్తి పొందుకుంటున్నాడు అని మీరు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనము ఇచ్చేది, మనము ఏది ఇచ్చినా దేవుని బిడ్డలారా, అది దేవునిని తృప్తిపరిచే విధంగా, సంతోషపెట్టే విధంగా, పవిత్రమైనదిగా, సమర్పణతో కూడినదిగా ఉందా లేదా? అది మనం చూడాలి. ఏదో అందరికంటే నేను గొప్పగా ఇచ్చేశాను, ఎక్కువ ఇచ్చేశాను అని మనలను మనమే మార్కులు వేసుకొని దేవుని తృప్తిపరిచేశాను అని అనుకోవడం చాలా తప్పది. మనము ఎంత ఇచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం. తీర్చలేని రుణాన్ని మనకు ఆయన త్యాగం చేశాడు. తన ప్రాణాన్ని, తన రక్తమంతా కార్చి మనలను రుణస్థులుగా చేశాడు. ఆయన చేసిన త్యాగానికి నువ్వేమిస్తావు? ఏమిచ్చి తృప్తిపరుస్తావు? ఏమిచ్చి ఘనపరుస్తావు? ఏమిచ్చి ఆయన సంతోషపెట్టగలుగుతావు? నీకున్నది ఏది ఇచ్చినా ఆయన సంతోషపెట్టలేవు. అందుకే ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, నా బలిపీఠం యొద్దకు వచ్చి మీరు ఏమర్పిస్తున్నారు? అపవిత్రమైనదా పవిత్రమైనదా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఏమంటాడంటే, యెహోవా భోజనపు బల్లను నీచపరచునందు చేతనే కదా. మనమేం చేస్తున్నామో తెలుసా? దేవుని యొక్క బల్లను మనకు తెలియకుండానే నీచంగా చూస్తున్నామట. ఎంత భయంకరము కదా! ఎంత భయంకరమైన మాట. ఆయన భోజనపు బల్లను మనం ఎలా చూస్తున్నామట? నీచమైనదిగా. నీచమైనది అనంటే అది ఎందుకు పనికిరానిది, ఎవరికి ఉపయోగపడనిది నీచమైనది అంటే దేవుడు అంగీకరించలేనిది, దేవుడు కోరుకోలేనిది నువ్వు ఏది ఇచ్చినా అది నీచమైనదే. నువ్వు ఏది ఇచ్చినా అపవిత్రమైనదే. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? అన్నిటికంటే విలువైనది నీ పరిశుద్ధమైన హృదయం. పరిశుద్ధమైన హృదయముతో నీవు ఎంత లేమితో ఉండి ఒక్క నాణెము వేసిన అది దేవుని దృష్టిలో నువ్వెంతో గొప్పదానివి, ఎంతో గొప్పవాడివి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఏదో అందరికంటే నేను గొప్పదాన్ని అనిపించుకోవడానికి మనం ఎప్పుడు కూడా అలా సమర్పణలు చేయకూడదు, అర్పణలు అర్పించకూడదు. అటువంటి అర్పణలు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాయి తెలుసా? నీచమైనవిగా కనబడుతున్నాయి. అంటే దేవుడు వాటిని అంగీకరించట్లేదు, వాటిని ఇష్టపడటం లేదు. దేవుడు అంగీకరించకపోతే, దేవుడు ఇష్టపడకపోతే నీకు దీవెనలు ఎలాగొస్తాయి? నువ్వు ఎలాగో ఆశీర్వదించబడతావు? నువ్వు ఎలాగో ఎదుగుతావు? నువ్వు ఎలాగో బలపడతావు? నువ్వు ఎలాగో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు? కాబట్టి నువ్వు ఇచ్చేది కొద్దిగానైనా, కొంచెమైనా అది సమర్పణతో,
పవిత్రమైన హృదయముతో నువ్వు దేవుని బల్ల యొద్దకు చేరి నువ్వు సమర్పిస్తే అది దేవుడు ఇష్టముతో తీసుకుంటాడు, ఎంతో ఇష్టముతో చేర్చుకుంటాడు. కనుక దేని బిడ్డలారా, ఏదో ఇచ్చాము అని మనము వెళ్ళిపోవడం కాదు, కానీ ఇచ్చే విధానములు ఎంతో ప్రతిష్టత ఉండాలి, ఎంతో సమర్పణ ఉండాలి. 8వ వచనములు అంటాడు, గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా అని అంటాడు. చూసారా, దేవునికి ఎటువంటి ఇస్తున్నారట? లోపముతో కూడినవి. లోపముతో కూడినవి దేవునికి ఇస్తున్నారట. అలాగ ఇవ్వచ్చు అంటారా? అలాగ సమర్పించవచ్చా? దేవుడు వాటిని అంగీకరిస్తున్నాడా? వాటి వలన దేవుడు సంతోషిస్తున్నాడా? దుఃఖపడుతున్నాడా? నువ్వు ఇచ్చి ఇంకా దుఃఖ పెడుతున్నావు. సంతోష పెట్టాల్సింది పోయి ఇచ్చి ఇంకా దుఃఖ పెడుతున్నావు. దుఃఖ పెట్టి ఇచ్చేది అది నీకేమాత్రం ఫలితాన్ని ఇవ్వదని తెలుసుకో. సంతోషముతో మనము ఇవ్వగలగాలి. అది పవిత్రమైనదిగా ఉండాలి, లోపము లేనిదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గురుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయ చూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఎవరు అడుగుతున్నారు నిన్ను ఈరోజు? పాస్టర్ గారు కాదు నిన్ను అడిగేది. అమ్మా, ఎందుకమ్మా కొన్నే కానుకలు ఇచ్చావు? ఏమ్మా చిరిగిపోయిన నోటు ఎందుకు ఇచ్చావు? బాగా నలిపి 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 ఎందుకు అందులో వేసావు? సేవకుడంటే అంత దరిద్రుగా కనబడుతున్నాడా? సేవకుడంటే అంత దిగజారిపోయినట్టుగా కనబడుతున్నాడా అని నేను అడగట్లేదు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతాడు. నా సేవకుడంటే ఏమనుకున్నావు? నా సేవకుడంటే ఏమనుకున్నావు అని దేవుడు నిన్ను అడుగుతాడు. ఏం జవాబిస్తావు? ఏం జవాబిస్తాం? కనుక జాగ్రత్తగా ఎంతో ప్రతిష్టతతో బాగా ప్రార్థన చేసి దేవునికి మనము సమర్పించుకోవాలి. దేవునికి మనం సమర్పించుకోవాలి. దేవుని బిడ్డలారా, చూడండి, లేవీయుల కాండము 21 అధ్యాయము, లేవి కాండము 21 అధ్యాయం 6-8 వచనాలు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జారస్త్రీని గాని. ఈ 2 వచనాల్లో దేవుడు చెప్పినటువంటి మాట ఏమంటున్నాడు? ఏమంటున్నాడు చెప్పాలి మీరు. 6వ వచనం కూడా చదవండి. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. మొట్టమొదటిగా నీవు ఉండవలసింది కానుక కంటే కూడా నిన్ను నీవు దేవునికి ఎలాగుండాలి? ప్రతిష్ఠితమైనటువంటి వారుగా ఉండాలి. ముందు చేయాల్సినటువంటి పని
దేవునికి నువ్వు కానుకిచ్చే ముందు ఏది ఇవ్వాలో తెలుసా? నిన్ను నీవే కానుకగా దేవునికి సమర్పించుకోవాలి. అది కావాలి దేవునికి. నీవిచ్చే డబ్బులు కాదు, వస్తువులు కాదు. దేవుడు అన్నిటికంటే కూడా ఏది కోరుకుంటున్నాడంటే మనలను కోరుకుంటున్నాడు. ఎలా కోరుకుంటున్నాడు? ప్రతిష్ఠితమైన వారుగా, జనాంగముగా, ప్రతిష్ఠితమైన బిడ్డలుగా మనం ఉంటే ఆయనకిష్టం. మనమే సరిగా లేనప్పుడు, మన హృదయాలు సరిగా లేనప్పుడు, ఎంత విలువైన వస్తువైనా, ఎంత గొప్ప విలువైన డబ్బైనా, వస్తువులైనా నీవు తీసుకుని వచ్చి సంఘానికి నువ్వు ఇస్తే, కానుక పెట్టులో వేస్తే అది దేవుడు అంగీకరించడు. వాటికంటే గొప్పదేంటి? మనము దేవునికి కానుకగా ప్రతిష్ఠించుకోవాలి. అది మనలను కోరుకుంటున్నాడు దేవుడు తప్ప మన ద్వారా వేసే కానుకను కాదు, మన ద్వారా వేసే వస్తువులను కాదు ప్రభు కోరుకునేది, మనలను కోరుకుంటున్నాడు. కనుక మనం ఎలా ఉండాలి దేవుని దృష్టికి? ప్రతిష్ఠితులుగా ఉండాలి, సమర్పణ కలిగిన వారుగా ఉండాలి. దేవునికి ఏం అవసరం అండి? డబ్బులు, లేకపోతే బంగారం, వెండి, ఈ లోక సంబంధమైన స్థలాలు, అవి ఇవి దేవుడు ఏం చేసుకుంటాడు? వాటిని బట్టి తృప్తి పొందడు ఆయన. నిన్ను బట్టి తృప్తి పొందాలనుకుంటున్నాడు. నిన్ను నీవు కానుకగా అర్పించుకుంటే తృప్తి పొందాలనుకుంటున్నాడు. హన్నాకు పిల్లలు లేరు, చాలా రోదిస్తుంది, చాలా దుఃఖపడుతుంది, సమాజములో హేళన చేయబడుతుంది, దూషింపబడుతుంది, చాలా నేరస్థాపన చేయబడుతూ ఉంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి హన్న, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళి హృదయం కుమ్మరించి, అయ్యా నాకు ఒక కుమారుడు కావాలయ్యా, నన్ను కనుకరించి ఒక కుమారునివ్వయ్యా అని బ్రతిమలాడుతుంటే ప్రభు అంటున్నాడంట, అమ్మా నాకు కూడా ఒక కుమారుడు కావాలమ్మా అని ప్రభు అంటున్నాడంట. సరే అని చెప్పేసి మళ్ళా తిరిగి వెళ్ళిపోయి మరలా వచ్చి, అయ్యా నాకు ఒక కుమారుడు కావాలయ్యా, ఒక కుమారుడు దయచే ప్రభువా, నా మీదున్న నింద తొలగించయ్యా అంటే, నాకు కూడా ఒక కుమారుడు కావాలమ్మా అంటున్నాడంట ప్రభు. నాకు కూడా ఒక కుమారుడు కావాలమ్మా అంటున్నాడంట. ఇదిగో ఏలి కుమారులు ఉన్నారంటే వారు నాకు విరోధులైపోయారు, భ్రష్టులైపోయారు, సంఘానికి, సమాజానికి, పరలోకానికి విరోధులైపోయారు. నేను ఏర్పరుచుకున్న ఆ సేవకులు నాకు విరోధులైపోయారు, నా పని చేయటానికి ఒక్కరు కూడా లేరమ్మా, నాకు కూడా ఒక కుమారుణ్ణి కావాలి అని ప్రభు అడుగుతున్నాడంట హన్నాని. ఏం జవాబు చెప్పుద్ది? అయితే హన్న ఒక మంచి ఆలోచన చేసి ఎలాగ చేసిందంటే, ప్రార్థన ఎలాగ చేసిందంటే, అయ్యా నీవు గనక నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణే నీకు సమర్పించేసుకుంటానయ్యా అనగానే దేవుడు ఆమేన్ అన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రతిష్టత కోరుకుంటున్నాడు, సమర్పణ కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి కావాలి, ఒక నాయకుడు కావాలి, ఒక సేవకుడు కావాలి, ఒక ప్రవక్త కావాలి, దేవునికి ఒక బలమైన విశ్వాసి కావాలి. వీరందరూ కూడా ఎలాగుండాలంటే
దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన బిడ్డలుగా, ప్రభువా ఇదిగోనయ్యా నన్ను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను, నా బిడ్డలు నీ కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో ఆ ప్రతిష్ఠతను చూసి దేవుడు ఏమంటాడట? ఆమేన్ అంటాడట. వెంటనే అమ్మా నీవు ఒక కుమారుని కావాలనుకున్నావు, కానీ నేను ఒక గొప్ప దైవజనుడిని ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడట. ఆమేన్, హల్లెలూయా. చూసారా, అన్న ఏమడుగుతుంది? తనకు పిల్లలు లేని లోటు తీర్చుకోవడానికి కుమారుని అడుగుతుంది, కానీ దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఒక గొప్ప దైవజనుడిని ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే నీవు ఎక్స్పెక్ట్ చేయలేనిది, నీవు ఆలోచించలేనిది, నీవు కోరుకోలేనిది, నీవు ఆశించలేనిది గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు, సమాజమును కదిలించగలిగే సేవకుడు, ఇశ్రాయేలులను నాయకత్వంలో నడిపించగలిగే సేవకుడు, ఒక దీర్ఘదర్శి కలిగినటువంటి వాడు, దేవుని ఉద్దేశములు ఎరగగలిగినటువంటి దైవజనుడను ఆ యొక్క అన్నకు ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం కోరుకుంటూ ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారమైన, దేవునికి ఇష్టమైనది మనము కోరుకుంటే మనము అడిగిన దానికంటే కూడా గొప్పది మనం పొందుకుంటాం. మనము అడిగి పొందుకున్న దానికంటే దేవుడు ఇష్టముతో ఇచ్చినది అది గొప్పది, అది గొప్పది. కాబట్టి దేవుడు మనకు అటువంటిది ఇవ్వాలనుకుంటున్నాడు. చిన్న చిన్న వాటిని పొందుకుని తృప్తి పొందుకోకండి. దేవుని చిత్తానుసారమైనది సంపాదించుకొని దేవుని మహిమపరిచే విధంగా ఉండాలని మనము కోరుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక వాక్యం మనము చూద్దాం. ద్వితీయోపదేశ కాండములో 15వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయము 21వ వచనం, ద్వితీయోపదేశ కాండం. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమునైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. ఏం చేయకూడదు? అర్పించకూడదు, ప్రతిష్ఠించుకోకూడదు, వదిలించుకునేటట్టుగా ఇవ్వకూడదు, వదిలించుకునేటట్టు ఇవ్వకూడదు. నీ సమర్పణ, నీ ప్రతిష్టత లోపము లేనిదై ఉండాలి. దేవుని దృష్టికి లోపం లేనిదై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24-25 వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును, తానే ఏం చేశాడంటే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మనుషుల చేతులతో సేవింపబడే దేవుడు కాడు. ఆయన ఎటువంటి వాడంటే ఆయన అందరికి జీవాన్ని, ఊపిరిని, సమస్తమును దయచేసినటువంటి వాడు. సమస్తమును దయచేసినటువంటి దేవునికి
నువ్వు ఏమిచ్చి ఆయనను తృప్తిపరచాలనుకుంటున్నావు? ప్రభు అడుగుతున్నాడు. ఆయనే సమస్తమును కలుగు చేశాడని దేవుడు చెప్తున్నాడు. తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. కనుక ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనము ఇచ్చి సంతోషపెట్టలేం, తృప్తిపరచలేం. కాబట్టి బలిపీఠము యొద్దకు మనము చేరుతున్నటువంటి లేక భోజనపు బల్ల యొద్దకు, అనగా ఆయన శరీరమును ఆయన రక్తములోను పాలు పొందటానికి మనము సిద్ధపడి వస్తున్నటువంటి మనమందరము కూడా ఆలోచించవలసినది ఎలాగ రావాలి అంటే సమర్పణతో, తీర్మానముతో, లోపము లేని వారై ప్రభు బల్ల యొద్దకు రావాలి. ప్రభు బల్ల యొద్దకు రావాలి. అలా రాకపోతే నీలో ఉన్న ఆ లోపమే నిన్ను భయంకరమైన లోటుకు గురి చేస్తుంది. నీలో ఉన్న లోపమే నిన్ను భయంకరమైనటువంటి బలహీనతకు గురి చేస్తుంది, రోగాలు పాలు చేస్తుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయములో 11వ అధ్యాయములో ఎన్నో వచనమంటే 30 ఇందువలనే వచనము నుండి చదువుకుందాం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, చూసారా, రోగులనై ఉన్నారు. ఇందువలననే అంటుంది. ఎందువలన అంటే సరైన ప్రతిష్టత లేకుండా ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పొందుటకు నీవు వస్తున్నటువంటి విధానము లోపముతో కూడినదైతే, ఇందువలన లోపముతో ఉన్నందున నీవు ఏమవుతున్నావో తెలుసా? మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఎవరు పొరపాటిది? ఎవరి లోపం? చాలామంది నిద్రించడానికి దేవుడు కారణమా? బలహీనులు అవడానికి దేవుడు కారణమా? రోగాలు పాలవడానికి దేవుడు కారణమా? కాదు. మనలో లోపమే మన బలహీనతకు కారణం. మనలో ఉన్న ప్రతిష్టతయే సరైనటువంటి లేనిదిగా ఉండడం వలన అదే కారణం. కాబట్టి అనేకులు ఏమవుతున్నారట? బలహీనులను, రోగులనై ఉన్నారని చెప్తున్నాడు. చాలామంది నిద్రించుచున్నారు అని చెప్పుతూ 31వ వచనములో, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు అంటాడు. మీరు కూడి వచ్చుట, మీరు ప్రభు బల్ల యొద్దకి మీరు వచ్చుట, మీరు శిక్షావిధికి కారణం కాకూడదు. మీకు మీరే శిక్ష తెచ్చుకునేటట్టుగా ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు అడుగుతున్నాడు. మలాకి గ్రంథంలో మనం చదువుకున్న ప్రకారంగా ప్రభు అడుగుచున్నాడు అని మనం చదివాం. ఏం అడుగుచున్నాడు? లోపాలు పెట్టుకొని ప్రభు బల్ల యొద్దకు రావడం సరైనది కాదు. లోపములన్నీ అనగా ఆత్మీయ గ్రుడ్డితనం, ఆత్మీయ కృంటితనం, ఆత్మీయ అవిటితనం, ఇవన్నిటినీ విడిపించుకొని సమర్పణ, ఒక ఖచ్చితమైన సమర్పణతో మనము బల్ల యొద్దకు చేరాలి.
మన బల్ల యుద్ధకు బల్ల యుద్ధకు చేరితే అప్పుడు దేవుడు నీ సమర్పణను అంగీకరించి యేసయ్యలో ఉన్న, యేసయ్య కలిగి ఉన్న శరీరము ద్వారా, యేసయ్య శరీరములో ఉన్న రక్తము ద్వారా మనము ఏం పొందుకుంటాం? స్వస్థత, విడుదల. అంత మాత్రమే కాదు, శిక్ష నుండి తప్పించబడతాము. శిక్ష నుండి తప్పించబడతాము. తీర్పులోనికి రాకుండా దేవుని బిడ్డలారా మనము ఆపబడతాం. కాబట్టి మనమందరము కూడా జాగ్రత్తగా ఆలోచించి ప్రభు బల్ల యొద్దకు మనము చేరవలసిన అవసరత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనమందరము కూడా ప్రార్థన ద్వారా, ఒక ఖచ్చితమైన సమర్పణ ద్వారా ప్రభు బల్లలో పాల్గొనడానికి మీరందరూ కూడా సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఈ వాక్యం విన్నటువంటి మనమందరం ఒకటే మీరు ఆలోచన చేయాలి. ప్రభువా, తెలియక నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను సరైన ప్రతిష్టత లేకుండా తోచినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను ఇచ్చి నేనే తృప్తి పొందుకుంటూ వచ్చేసాను. కానీ అది నీకు తృప్తిని ఇవ్వలేదని తెలుసుకున్నాను. నీకు తృప్తిని ఇవ్వగలిగేది నన్ను నేను నీకు సమర్పించుకున్నట్టుగే అని తెలుసుకున్నాను. కనుక మొట్టమొదటగా నన్ను నేనే నీకు కానుకగా సమర్పించుకుంటున్నాను. నన్ను నీకు ప్రతిష్టత కానుకగా సమర్పించుకుంటున్నాను అని ప్రభువుకు మనలో మనము అప్పగించుకొని, మన హృదయాలు సరిదిద్దుకొని, లోపము లేని, లోటు లేని, ఎటువంటి అంధత్వము, అవిటితనము లేని, ఆరోగ్యకరమైన, సంపూర్ణమైన పురుషులుగా చేయబడు నిమిత్తము దేవుని బిడ్డలారా మనమందరము కూడా అటువంటి ప్రతిష్టతతో పరిశీలించుకొని, పరీక్షించుకొని బల్లలో మనము పాల్గొందాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి బల్లలో పాల్గొవాలని సిద్ధపాటు కలిగి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రార్థన చేసుకొనండి. ప్రభువా, యేసయ్యా, నేను నీ సన్నిధికి, నీ శరీరములో, నీ రక్తములో పాలు పొందుకోవడానికి నేను వచ్చి ఉన్నాను. అయితే సరైన సమర్పణ లేకుండా, లోపముతో, లోటుతో నేను బల్లలో పాల్గొంటే నేను బలహీనునవుతానని, రోగాల పాలనవుతానని, నిద్రించే స్థితిలోనికి వెళ్ళిపోతానని నీ వాక్యం ద్వారా చెప్పావు కదా ప్రభువా. ఆ పరిస్థితి మాకు రాకుండానట్లుగా ఇదిగో హృదయపూర్వకముగా నాయన సమర్పించుకుంటున్నాను అని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ.